వ్యవహారము జగత్తుతో సంబంధము లేదా వ్యపదేశం అనగా ఆ విధముగా భావిస్తూ నిర్దేశించుటకు మూలమునందు మిథ్యాజ్ఞానము అనగా వివేకము లేకుండుట కారణముగా ఈ అధ్యాస కలదు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ బుద్ధిలో అది ఇది ఈ రెండే ఉండేది, అది వేరే ఇది వేరే అనే భావన వాళ్ళకు లేదు. ఆ వివేకం లేదు. వివేకం లేకపోయిన కారణం చేత ఏమైందంటే దాన్ని దీనిపైన దీన్ని దానిపైన దీన్ని అంటే అర్థమవుతుందా? చైతన్యము శరీరం, ఈ శరీరం కూడా ఈ జగత్తులోనిదే. నేను అందుకే చెప్తూ ఉంటాను, ఈ శరీరం కూడా జగత్తులోనిదే చెప్తూ ఉంటానా, విన్నారా? కాబట్టి ఈ చైతన్యానికి దీనికి సంబంధం లేదు, కానీ దీన్ని దానితోనూ సంబంధం చేసేసి వ్యవహారం చేస్తున్నారు. కారణం ఏమిటంటే దీనికి సంబంధించిన వివేకం లేకపోయిన కారణము చేత ఇది నేను, ఇది నాది అనే రూపములో ఉన్న ఈ జనుల వ్యవహారము సహజముగా సాగుచున్నది. సహజంగా పోతా ఉంది, ఇది సహజంగానే పోతా ఉంది కదా. దాన్ని ఏమన్నా వేరే వాడు ఒకడు వచ్చి రే ఇది నీది అని ఏమన్నా చెప్తా ఉన్నాడు వీడికే? వేరే వాడు చెప్పకనే వీడు ఎంతటి వీడికే ఇది నాది, సహజంగానే వీడు పోతా ఉంది. ఆ సహజంగా ఎందుకుంది, ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు మొదట నేను నిర్ణయం చేశాడు చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమని అర్థమైందంటే రెండింటికి సంబంధం ఉంది అన్నట్లుగా ఉన్నాడు, కానీ నిజంగా సంబంధం లేదు. రెండింటికి సంబంధము లేదు అని ఇప్పుడు నిర్ణయం చేసి ఏమవుతుందంటే ఎదురుగా ఉండేదానికి ఈ చైతన్యానికి సంబంధము లేదు అని నిర్ణయం చేసినప్పుడు ఆ ఎదురుగా ఉండేది ఏమైపోతుంది, దానిపైన భావన పోతుంది. దానిపైన భావన పోతే అప్పుడు దీనిపైన భావన ఇది స్థిరపడుతుంది, చైతన్యం అనేది స్థిరపడుతుంది. మళ్ళప్పుడు చెప్పుట వ్యక్తపరచుట ఉంటుందా? వ్యక్తపరచుట ఉండదు. అర్థమవుతుందా? వ్యక్తపరచుట అంటే ఇప్పుడు ఏంటంటే అప్పుడు వీడికి ఎంత దృఢమైపోతూ వస్తుందో చైతన్యం ఇది లేదు అనే దానిపైన ఎప్పుడు భావన తగ్గిపోయిందో అప్పుడు దాని గురించి ఏం చేస్తాడు, పట్టించుకోవడం నిలిపేస్తే అది లేనట్లే లెక్క, అది లేనట్లే. క్రమంగా ఏమైపోతుంది, దాని గురించి అస్సలు లేనట్లయిపోతుంది. దానిని గురించి లేదనన్నప్పుడు ఇప్పుడు ఇంకొకటి మీరు గుర్తించాల్సి ఉంటుంది. దానిని గురించి లేదన్నప్పుడు ఇక్కడ భావన కూడా ఇది ఉంది అనే భావన కూడా లేకుండా పోతుంది. ఈ పాయింట్ నేను చెప్పడానికి వస్తున్నా. అది లేదు, అది ఉంది అని అన్నప్పుడే ఇది ఉంది. గుర్తుపెట్టుకో, చైతన్యం అనేటువంటిది ఎంతవరకు ఉందనంటే ఇది గుర్తించినంత వరకు నీకు చైతన్యం ఉంది. ఇది లేదు అని అన్నావు అనుకో, అప్పుడు చైతన్యం కూడా అప్పుడేముంటుంది, అప్పుడు ఏది ఉందో అది ఉంటుంది. అది చెప్పారు, అది నువ్వు. దానిని గురించి నేను చెప్పాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి కొంతమంది ఇట్లా వాళ్ళ భావాలను వ్యక్తపరిచి ఏందో చెప్తారు. ఇక్కడ కూడా నన్ను అన్నారు, మీరు ఆ స్థాయిలో చెప్పొద్దండి, మాకు అర్థమయ్యేట్లుగా చెప్పండి అని అన్నారు. నేను ఒకటే చెప్పా, నేను చెప్పనన్నా. ఇక్కడ ఉండే వాళ్ళు అంటే కూడా నేను చెప్పా అట్లా అనేసి. ఎందుకంటే నేను స్వామీజీకి సమాధానం చెప్పాలి. నేను అన్నట్లుగానే మళ్ళీ అటుకు పోయినప్పుడు బెంగళూరుకు పోయినప్పుడు స్వామీజీ బాగా జరుగుతున్నాయి క్లాసెస్, బాగా జరుగుతున్నాయని మాట్లాడి మళ్ళీ దగ్గరకు పోయినప్పుడు స్వామీజీ కూడా చూచినట్లుగా ఉంది. నేను స్వామీజీ మాటలను బట్టి అంటే వీడియోస్ను మనం చేస్తున్నటువంటివి చూసినట్లుగా ఉంది. పైగా నేను ఈ విధంగా భగవద్గీత కాంపిటీషన్స్ పెడతాం స్వామీజీ అంటే ఇప్పుడు మీరు అంటే విన్న వాళ్ళు చెప్తుంటారే అట్లా నానన్నాడు.
అంటే మీరు చెప్తా ఉండేది కూడా విన్నట్లుగా ఉంది లేదా? ఆ మాటను బట్టి వ్యక్తమైందా లేదా? ఏమనుకుంటున్నారు స్వామీజీని? అట్లాంటప్పుడు వీళ్ళ మాటలు విని నేనేమన్నా కొద్దిగా ఇదిగా చెప్పుంటే స్వామీజీ మనసులో నేను ఎంత వీనిగా నేను ఇచ్చింది సన్యాస దీక్ష అనే భావన స్వామీజీ కలిగితే నా పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? అర్థమవుతుందా? బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం ఇంకా దానికి పాపానికి పరిహారం లేదు. కాబట్టి గురువు దగ్గర లేదు, ఇంకా దానికి ఇంకా పరిష్కారం ఇంకా లేదు, అంతే. అందువలన ఎవరు ఏమనుకున్నా ఎట్లా చేసినా ఎన్ని వచ్చినా ఉన్న తత్వం నిలబడుట, ఉన్న తత్వాన్ని వ్యక్తపరచుట అంతే మనం చేస్తాం. ఇది చెప్తే అప్పుడు వాడికి భయం పోతుంది. ఇది గుర్తిస్తే కదా భయం పోతుంది. అది అక్కడ చెప్పాడు ఆ శ్లోకంలో. అర్థమైందా? ఎప్పుడు మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఆ భయం. ఆ భయం అంటే ఏంటి? భయము లేని స్థితి. నాయన నువ్వు భయము లేనివాడయ్యా, నువ్వు ఆత్మస్వరూపమయ్యా అని మనం చెప్పి ఆత్మస్వరూపాన్ని చెప్పాలి. కానీ వేరే వాటిని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. నీ మనస్సులో వేరేటి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ తొలగించే ఉద్దేశంతో వాటన్నింటిని గురించి మనం ప్రస్తావన చేయాల్సి వస్తుంది. నీకు ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అన్నీ ఉన్నారు కాబట్టి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి అవి సత్యం కాదయ్యా అని చెప్పాల్సి వస్తుంది. అవన్నీ చెప్పొద్దు స్వామి అని అంటే నేను ఎట్లా చెప్పుకున్నా ఉంటాను? అది కాబట్టి బాగా గుర్తించండి. అభయం, అభయం అంటే నేను ఆత్మస్వరూపుడను, ఆత్మస్వరూపుడే నేను, ఈ శరీరం నేను కాదు అనేటువంటిది ఎప్పుడు స్థిరపడుతుందో అప్పుడే అది అభయం అవుతుంది. అక్కడికి 20వ శ్లోకం మనం కొద్దిగా చెప్పుకుంటూ పూర్తి చేసినట్లయినది. ఇంకా 21వ శ్లోకంలోకి మళ్ళీ మనం మొదలు పెడదాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ కీ జై, బోలో గీతా మాతా కీ జై, బోలో భక్త మండలి కీ. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం 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 శ్రీ. దీన్ని ఆఫ్ చేయప్పా అమ్మగారు, దీన్ని ఆఫ్ చేయండి.